విజయ విమలా వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్ని మండల వాసిని. వివరణ: విజయాయే నమః. గొప్ప బలవంతుడగు పద్ముడు అను రాక్షసరాజును జయించినందున తల్లి ముల్లోకములయందును విజయ అని కీర్తించబడెను. చింతామణి గ్రంథమందు ఆశ్వయుజ శుద్ధ దశమికి విజయదశమి అని పేరు. అప్పుడు మొదలుపెట్టిన సర్వకార్యములు నెరవేరును. గౌరీ పంచాంగములో సూర్యోదయము మొదలు 11వ ముహూర్తమునకు విజయమని పేరు. ఇది ప్రయాణమునకు ముఖ్యమైన ముహూర్తము. విమలాయే నమః. అవిద్యామలము లేనిది. పద్మపురాణములో పురుషోత్తమ తీర్థమందు విమల అను దేవీమూర్తి కలదు. వాస్తుశాస్త్రమునందలి ధ్రువము, నందము, నిధనము, ధాన్యము, జయము, కాంతము, విపులము, విజయము, సుముఖము, విమలము, మనోరమము అను గృహములందు విమలము అను గృహస్వరూపురాలు. వంద్యాయే నమః. నమస్కరింపదగిన తల్లి. వందారు జనవత్సలాయే నమః. నమస్కరించుచున్న జనులపై వాత్సల్యము కలది. వాత్సల్యము అనగా తల్లిదండ్రులు తమ సంతానంపై చూపు ప్రేమ. వాగ్వాదిన్యే నమః. మానవులందరికీ శబ్దోచ్చారణ సామర్థ్యమును కలిగించు తల్లి. భక్తులకు వాదములో జయమును చేకూర్చు తల్లి. వామకేశే నమః. అందమైన కేశములు కలది. దేవీ పురాణమునందు 68 శివతీర్థములలో జటతీర్థమునందు వామకేశుడను శివుడు కలడు. ఆయన పత్ని వామకేశి. వామకేశ తంత్రమునందు చెప్పబడిన దేవత వామకేశి. వహ్నిమండల వాసిన్యే నమః. వహ్నిమండలము మూలాధార చక్రమునందు కలదు. దాని యందు తల్లి వసించియుండును. వహ్నిమండలము ఇతరాగ్నులకు సంకేతము. అందువలన అగ్నిమండలము, చంద్రమండలము, సూర్యమండలము అందు ఉండు తల్లి అని భావము.